ఆదివారం నాంపల్లి మండల పరిధిలోని నేమిళ్లగూడెం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో చండూర్ ఆర్డీఓ శ్రీదేవి పాల్గొని నాంపల్లి మండల ప్రత్యేక అధికారి సర్వేయర్ ల్యాండ్స్ ఏడీ శ్రీనివాసులు, తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ మేరీ స్వర్ణ కుమారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆదివారం నాంపల్లి మండల పరిధిలోని నెమిళ్లగూడెం గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో చండూరు ఆర్డీఓ శ్రీదేవి పాల్గొని నాంపల్లి మండల ప్రత్యేక అధికారి సర్వేయర్ ల్యాండ్స్ ఏడీ శ్రీనివాసులు, తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా మంజూరు అయిన పత్రాలను అందించారు. ఈ సందర్భంగా నాంపల్లి మండల ప్రత్యేక అధికారి, జిల్లా సర్వేయర్ ల్యాండ్స్ ఏడీ శ్రీనివాసులు సత్యన్యూస్తో మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నాంపల్లి మండల పరిధిలోని నెమిళ్లగూడెం గ్రామ పంచాయతీని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని అర్హులైన వారందరికీ లబ్ధిదారులకు గుర్తించి మంజూరైన పత్రాలను అందించడం జరిగిందని తెలిపారు. సంఘటన స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు సిబ్బందితో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మేరీ స్వర్ణకుమారి, జిల్లా సర్వేయర్ ల్యాండ్స్ ఏడీ శ్రీనివాసులు, తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, మండల వ్యవసాయ అధికారి బండారు శివ, ఎంపీఓ ఝాన్సీ, మండల గిర్దవర్ దయాకర్ రెడ్డి, ఎంపీఓ గుంటుక వెంకటేశం, ఎస్ఐ ఎం శోభన్ బాబు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, ఇందిరమ్మ కమిటీ చైర్మన్ ఎర్రెడ్ల నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎర్రెడ్ల మంజుల నారాయణ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంధ్య, పెద్దులు, మంజుల, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చూస్తున్నాం ఇళ్ళ గురించి. ఇప్పటిదాకా రాలే. ఈసారి గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు మాకు. మా నాయనకు ఫస్ట్ ఇచ్చారు, భూమి కొని కట్టించారు. అది ఇల్లు కూలిపోయిందో కూడా రాలే ఇల్లు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ అదే ఇళ్ళని గుర్తించి మళ్ళీ ఆ ఇల్లు కట్టిస్తున్నాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇచ్చే పథకం ఇప్పుడు డబ్బులు మొత్తం కూడా ఇంటికి ఖర్చు చేయాలి. మనం ఈ మధ్యనే సర్వే చేసుకున్నాం. దానికి సంబంధించి మరి ఇంకా రాలేదు అంటే గ్రామ సభల లోపల కూడా దరఖాస్తులు తీసుకున్నాం. అలా ఒక 84 మంది కూడా మనకు అర్హత కలిగిన వారుగా తేలింది. వారందరికీ కూడా మనం ప్రొసీడింగ్స్ ఇస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఒక 30 రోజుల్లోగా ఇల్లు కట్టుకోవడం అనేది కూడా స్టార్ట్ చేయాలి. విడతల వారీగా వీరికి కూడా 5 లక్షలు అనేటివి జమ చేయడం జరుగుతుంది. మరి ఈ పథకాలన్నింటినీ మనం పొందడానికి మన గ్రామాన్ని, మన జీపీని తీసుకున్నారు కాబట్టి మనకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెడీయా బాబు? మన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ శాఖ వాళ్ళు వారి పేర్లు చదివి వినిపిస్తారు. మన స్పెషల్ ఆఫీసర్ చేతుల మరియు ఆర్డీఓ గారి చేతుల మీదుగా అందుకుంటారు. పేర్లు బాబు. మేడం నేను పోతా కానీ మేడం మేడం సందే మేడం
10 ఏళ్ళు చదువు ఇటు నువ్వు కిందికి రా బాబు ఇట్లా అన్ని కమ్మియా సార్ వాళ్ళ ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి నెవిలగూడ గ్రామ పంచాయతీలో ఉన్నాము. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉన్నాము. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించి లబ్ధిదారులకు ఇక్కడ పత్రాలు కూడా అందించడం జరుగుతుంది. ఇటు విషయం పైన మన మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ సార్తో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాము. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, అందరికీ నమస్కారం. సార్ ఇక్కడ ఈ కార్యక్రమంలో మీరు లబ్ధిదారులకు ఇక్కడ వాళ్ళకు ఈ విధంగా పంపిణీ చేస్తున్న సందర్భంలో వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, మీకు ఈ కార్యక్రమం చేయడము ఏ విధంగా అనిపిస్తుంది? ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా 4 కార్యక్రమాలు 4 పథకాలు ప్రజలకు తీసుకురావడం కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా అని 4 ప్రోగ్రామ్స్ కూడా ప్రజలకు తీసుకుపోవడానికి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా ఈ పథకం చేకూర్చే విధంగా అందరినీ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా డోర్ టు డోర్ సర్వే చేసి వాళ్ళకు అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పత్రాలు అందజేయడం జరిగింది. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మేము ఇప్పుడు కొంతమందితో మాట్లాడించాం. వాళ్ళు చాలా 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 సంతోషంగా ఉన్నారు. చాలా రోజుల నుంచి మేము ఇళ్ల కోసం చూస్తున్నాము, పెన్షన్ల కోసం మేము ఇళ్ల కోసం చూస్తున్నాము, రేషన్ కార్డుల కోసం చూస్తున్నాము, మేము రైతు భరోసా కోసం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినాయి కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాయి. వారు వ్యక్తీకరించారు. కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలు అందరికీ కూడా అట్టడుగులు ఉన్న ప్రజలకు అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ చేపట్టిన కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోవడానికి మా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ మండలంలో ప్రతి మండలంలో ఒక విలేజ్ని నోడల్ విలేజ్గా తీసుకొని నెరెళ్ళగూడెం అనే విలేజ్ని ఇక్కడ నెరెళ్ళగూడెం విలేజ్ని నోడల్ విలేజ్గా తీసుకొని ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహకరించిన గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ గారు మరియు పత్రికా విలేకరులు మరియు అందరూ లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ అదేవిధంగా ఇక్కడ ఇంకా కొంతమంది లబ్ధిదారుల ఎంపిక జరగలేదు, వారికి మళ్ళీ ఏ విధంగా అప్లై చేసుకునే విధానం కానీ వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకునే సమయంలో వారికి కూడా రావడానికి అవకాశం ఉందా? కొంతమంది ఈ విషయంలో అపోహపడతా ఉన్నారు. మళ్ళీ తర్వాత అప్లికేషన్ తీసుకుంటారో లేదో, ఒకవేళ తీసుకోని పక్షంలో మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆందోళన చెందే ప్రమాదం ఉంది. సార్ వీటి కోసం ఏం చెప్తారు? ఇక్కడ ఈ 4 పథకాలు నిరంతరాయముగా జరిగే కార్యక్రమాలు, ఎక్కడ కూడా స్టాప్ ఉండదు. మీరు ఇక్కడ రానప్పుడు ఎండి ఆఫీసులో ఇళ్ళ కోసం, ఎంఆర్ ఆఫీసులో రేషన్ కార్డుల కోసం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. నిరంతరాయంగా జరిగే కార్యక్రమాలు ఇవి, ఎక్కడ కూడా ఆగిపోయేది ఉండదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు మాకు అలాగనే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ రాని వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా, అందరికీ ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం ముందరికి వెళ్తుంది కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ప్రజలు కూడా ఈ దరఖాస్తు విధానము నిరంతర ప్రక్రియ అని అధికారులు చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎవరైతే లబ్ధి చేకూరలేదో వాళ్ళు మరలా కూడా దరఖాస్తు చేసుకొని నిజంగానే వారు లబ్ధిదారులు గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి అర్హత కలిగిన వారందరికీ కూడా ఈ పథకాలన్నీ వర్తిస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నాము. మేము కూడా సత్యన్యూస్ ద్వారా వాళ్ళందరికీ త్వరగా ఈ పథకాలు లబ్ధి చేకూరాలని కోరుకుంటూ O2 స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్.